కానీ అద్భుతం సార్, విశ్లేషణ బాగుంది. పాటగాళ్ళు అమ్ముడు పోయిండ్రని బాధపడ్డాడు, గతి తప్పిన పాట తెలంగాణ మాతృగీతం కీరవాణి గొంతులో విన్నప్పుడు బాధపడి నిరసనగా ఒకప్పుడు యుద్ధ గీతం, అప్పుడు రాష్ట్ర గీతం, పాటకు ప్రాణం పోసిన అందెకు వేగాడు గీతను బోధిస్తుండు. ఆకలి పొట్టకు మధ్య రొట్టెలాంటిది నా కవిత్వం అంటూ కవిత్వానికి తనదైన నిర్వచనము ఇలా ఇచ్చిండు. గురుకులాల్లో పిల్లల అవస్థలను చూసి ఇట్లా స్పందించిండు. 4 మెతుకులతో పాటు 4 అక్షరాలు నేర్పుతారనుకున్నాం, మట్టి బతుకుల్ని రేతొక్కి పారేస్తారు అనుకోలే. అక్షరాలకి అధికారానికి ఎప్పటికీ దూరమేనా? అక్షరాలను అందిపుచ్చుకున్న తరానికి అధికారము అందుతుంది అని కాశన్న ఆకాంక్షించాడు. రేపటి కాలం నలుపుదే అంటూ ధిక్కార గొంతుని వినిపించాడు. ప్రపంచమే నలువైపు చూస్తున్నది, దానికి కాకి బలగమంతా చుట్టాలు అంటూ భవిష్యత్ మాదే అనే భరోసా ఇచ్చిండు. రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం అని నినదిస్తున్నాడు. ఈ సోయి నాగర్ కర్నూల్లో కలిగిస్తున్న సాహితీ మిత్రులు మన పట్ల సుబ్బయ్య ప్రభావంతో సాహిత్యం పట్ల అపారమైన మక్కువ పెంచుకున్నాను అని కాశన్న స్వయంగా ప్రకటించుకున్నాడు.